హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారదా, నెల్లూరు విలేజ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు నా వంట వచ్చి నెల్లూరు చేపల పులుసు. సో ఆర్పి గారు పెద్దారెడ్డి చేపల కూర కూడా ఇలాగే ఉంటుంది. మ్యాక్సిమం నెల్లూరులో చేపల కూర ఇలాగే చేస్తారు. కొంతమంది మాత్రం వెల్లుల్లి, అల్లము అన్నీ వేస్తారు. అవి మేము వెయ్యము. సో ఫ్రైకి మాత్రమే యూజ్ చేస్తాము. ఈ చేపల పులుసు మాత్రమే. సో ఇలాగ ఆయిల్ వేసి, ఆయిల్లో జీలకర్ర, ఆవాలు కొంచెం వేసేసి చిటపట్లాడించి, సో ఎర్రగడ్డ, ఉల్లిపాయ అంటారు కదా, ఉల్లిపాయ వేసేసి బాగా ఎర్రగా వేగనిచ్చి, తర్వాత టమాటాలు వేసి బాగా మగ్గనిచ్చి, సో తర్వాత కారం, ఉప్పు వేసి ఇంకాస్త మగ్గనిచ్చి, చింతపండు తక్కువ వేసాను అన్నమాట. సో దీనిలో ఒక 5-6 స్పూన్లు కారం అయితే వేసాను. కారం భలే ఘాటుగా ఉంటుందండి, అనకాపల్లి కారం. కారం బాగానే తింటారు మా ఇంట్లో. సో కారం బాగా వేసాను అన్నమాట. కారం వేసిన తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసేస్తాం. పసుపు వేయాలి. సో పసుపు కూడా నీసు కాబట్టి ఒక 2 టీ స్పూన్లు దాకా వేసాను పసుపు. నీసు అండి, కొంచెం పసుపు పడుతుంది. సో ఇక్కడ వేసిన తర్వాత మనం బాగా ఇలాగా ఒకసారి అలా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంట తగ్గిద్దాం. నెక్స్ట్ ఏంటో అండి, ఈ కొండల్లో వంట. సో చూసారా ఫ్రెండ్స్, చింతపండు అన్నమాట 100 గ్రాముల కంటే కూడా తక్కువ. ఇలా బాగా పిసికి ఇందులో పోసేసుకోవాలి. సో పోసుకున్నాక మళ్ళీ చూపిస్తాం. సో ఇలా చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా కాస్త మగ్గనిచ్చుకోవాలి. పులుసు మగ్గాక చూడండి ఫ్రెండ్స్, చేపలు అనకాపల్లిలో ఇలా ఇచ్చారన్నమాట. ఇంతకు మించి నేను క్లీన్ చేయలేను, ఇక్కడ క్లీన్ చేయడానికి అవ్వదు. సో మా నెల్లూరులో అయితే అసలు నీట్గా వైట్గా శంకులలాగా, వైట్ శంకులు ఉంటాయి కదా, తెల్లని శంకుల్లాగా క్లీన్ చేసి ఇస్తారు. సో ఇక్కడ అంత నీట్గా క్లీన్ చేసి ఇవ్వలేదు. సో ఈ మాత్రం క్లీన్ చేశానంటే గ్రేటే. సో నేనైతే చేపలు వేసేస్తున్నా. ఓన్లీ చేపల పులుసేనండి ఈరోజు, ఫ్రై కూడా ఏం చేయట్లేదు. సో నా కూతురికి చేపల పులుసు అంటే ఇష్టం అని ఈరోజు నా కూతురు ఇంటికి వస్తుంది. చేపల కూర మమ్మీ అంటది. బాగా చేస్తేనే కాదండి చేపల కూర బాగా ఇష్టంగా తింటారు ఎవరైనా. సో మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది అన్నమాట. సో మనం ఎంత బాగా చేస్తే అంత ఇష్టంగా తింటారన్నమాట. సో బాగా మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత మూత వేసేద్దామండి. బాగా ఉడికిన తర్వాత, చేపల కూర ఉడికిన తర్వాత మనమైతే ఇది చూడండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర సో దోరగా వేపేసి పౌడర్ చేసేసాను అన్నమాట మిక్సీలో. సో మనకి ఇక్కడ రోల్ ఏం లేదు, రోల్ తెచ్చుకుంటాను నేను నెల్లూరు నుంచి. సో ఈసారి వెళ్ళినప్పుడు రోల్ తెచ్చుకుంటా, చిన్న రోలు, ఏదైనా చిన్న మసాలాలు దంచుకోవడానికి. సో ఇది కాస్త ఉడకనిచ్చాక వేయాలి. సో నేను ఇప్పుడే వేసేస్తున్నా మామిడికాయ కూడా, ఎందుకంటే నేను చింతపండు తక్కువ వేసాను కాబట్టి మామిడికాయలో కూడా ఉడుకుతుంది, మామిడికాయలో కూడా ఉడకాలి. సో నాకు ముట్టి అంటే చాలా ఇష్టం అండి. సో ముట్టి కూడా వేసుకుంటున్నా. సో ఇది బాగా మూతపెట్టి ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత బాగా చేపల కూర నూనె పైకి తేలేలాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనము ఈ పౌడర్ అనేది వేయాలన్నమాట. సో ఉడకనిచ్చిన తర్వాత వేద్దామండి. ఉప్పు చూశానండి, ఉప్పు చాలా తక్కువ ఉంది. సో ఇంకాస్త కల్లుప్పు వేద్దాము.
అప్పుడు చేపల కూరకి రుచి టేస్టు. పెద్దారెడ్డి చేపల పులుసు అంటే ఇలాగే ఉంటుంది మరి. సో వేసేసాను. వేసేద్దాం ఫ్రెండ్స్ మూత. చూద్దాం ఎంతవరకు ఉడికిందో. సో దగ్గర ఒక 20-25 మినిట్స్ ఇట్లా బాయిల్ చేశాను ఫ్రెండ్స్. సో ఫిష్ కర్రీ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మసాలా, ధనియాలు, మెంతులు, జీలకర్ర దోరగా వేపేసి చేస్తామన్నమాట. సో ఈ పౌడరు పైన చల్లుదాము. సో ఆల్రెడీ తిరుగుమాతలో వేస్తున్నాం కదా, పోపులో వేస్తున్నాం కదా జీలకర్ర. స్మెల్ గుమాలేస్తుంది అన్నమాట. స్మెల్ నిజంగా మీరు నన్ను మీ ఇంటికి పిలవండి. నిజంగా నేను రుచిగా చేస్తానా లేదనేది మీకు తెలుస్తుంది. నేను చేసి పెడతా, మొహమాటమేం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేపల కూర. కావాలంటే పిలవండి నన్ను, మీ ఇంటికి వచ్చి నేను చేసి ఇచ్చి వెళ్ళిపోతాను. సో గరిటతో కదపకూడదండి. సో మనం ఇది పట్టుకొని, ఈ హ్యాండిల్స్ పట్టుకొని ఇట్లా ఊపుకోవాలి. ఏంటి ఫ్రెండ్స్ చూసారా? సో మసాలా వేసిన తర్వాత ఇలా వచ్చింది. సో ఎంత ఉడికిన ఆయిల్ పైకి రావట్లేదంటే నేను ఆయిల్ కొంచెం వేసాను అన్నమాట ఫ్రెండ్స్. నేను ఆయిల్ ఎక్కువ తినకూడదు. సో మా ఇంట్లో మా వారు కూడా ఆయిల్ కొంచెమే వేయమంటారు. సో ఆయిల్ కాస్ట్ ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్, అందుకని. సో చూడండి కొంచెం లైట్గా వచ్చింది పైకి. సో నేను మసాలా వేసాను కాబట్టి ఒక 2 మినిట్స్ మాత్రమే మూత వేసి కుక్ చేస్తాం. సో మసాలా పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వద్దండి. సో దించేద్దాము. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. మా వారు లేరు, పాపని తీసుకురావడానికి వెళ్ళారు. సో అందుకే నేను ప్రశాంతంగా వీడియో తీసుకుంటూ మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు టేస్టింగ్ టైం. నా పార్ట్ ఫిష్ హెడ్ అండి. నేను తినే పార్ట్, ఇష్టంగా తినే పార్ట్ ఫిష్ హెడ్ అన్నమాట. సో వావ్, ఏం టేస్ట్ ఉంటుందండి ఈ చేపల కూర. నిజంగా నన్ను పిలవండి మీ ఇంటికి, నేను చేసి పెడతాను. నిజంగా టేస్ట్ ఉందో లేదో తర్వాత చూడండి. ఇది మా నెల్లూరు పెద్దారెడ్డి చేపల కూర, మా నెల్లూరు చేపల పులుసు.